కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. గ్రమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయగే. హన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి. ఈ క్షేత్ర ఈ స్థాన అధిష్టాన దేవి దేవునటువంటి శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య పాదానికి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ సనాతన భారత హైందవ ధర్మం వేదముల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, ఇతిహాసాల ద్వారా, పురాణాల ద్వారా మానవుడి యొక్క మనుగడ ఎలా సాగించాలి, గృహధర్మము, వ్యక్తి ధర్మము, గ్రామ ధర్మము, దేశ ధర్మము, కాలధర్మము, విశ్వధర్మం అని కొన్ని దేశాల్ని అందించింది. దానిలో కలియుగంలో అతి శీఘ్రంగా మానవుడు తరించే విధానం దేవాలయం ద్వారా, నామస్మరణ ద్వారా అని స్పష్టంగా చెప్పబడింది. ఎందుకంటే మా గురువులు, మా తల్లిదండ్రులు భగవంతుని చూపిస్తూ భగవంతుని ద్వారా సమాజాన్ని హితం కోసం పనిచేయమని మాకు ఇచ్చారు. నేను ఆ గురు ధర్మాన్ని, ఆ గురు ఆశ్రమ తల్లిదండ్రులు చెప్పిన దగ్గరికి ఇస్తున్న వాగ్దానాన్ని అమలుపరచుకో. అందుకనే నేను తీసుకున్నాను. సంవత్సరం పాటు ఆ తల్లి తిరిగారు. ఓ రోజు కళ్ళమని నీళ్ళతో కాలుస్తూ కాలు పట్టుకున్నారు. నాకు ఇంత తల్లిని బాధపడతా ఇష్టం లేక అప్పుడు నేను అడుగు వేశాను. అమ్మా నేను చూస్తానులే. సరే, ఇప్పుడు మన పోయిన సంవత్సరం కార్యక్రమం చేయగలిగాం, ఈ సంవత్సరం చేయగలిగాం. ఇక ఇప్పుడే వచ్చేప్పుడు అన్నా మొదటిసారి అమ్మ ఇక్కడ ఏం పనులు కావాలని చెప్పండి, మీకు అప్పచెప్పేసాను ఇక మీ ఇష్టంగా అన్నా. అది కాదు, మీ మనసులో ఏమైనా చేయాలని ఉందా చెప్పండి. ఇప్పుడు చెప్తున్నా, ఒక స్థలం చిన్నదైంది కాబట్టి ఏమన్నా విక్రయిస్తే కనుక స్థలాన్ని నేను కొనుగోలు చేసి అందజేస్తాను. స్వామి లోకాల కప్పడగు వెంకటాద్రీషుడ, లోకువా చేయకు ఇంటి హింతులను. దృష్టి రక్షణలోనే దృష్టి సాగించక, ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా. ఇంపుగా చూడవయ్యా.